అండి ముక్కలు కోసి పెట్టుకున్న ఇవి పచ్చిమిర్చి సొరకాయ అండే విధానం చెప్తా చూడండి. ఇవి ఆయంత గింజలండి. ఇప్పుడు చాలా వరకు మార్కెట్లలో దొరుకుతున్నాయి. ఆయంత గింజలు వేసి సొరకాయ కూర వండితే బాగా టేస్ట్ ఉంటుందండి. ఇక ఇవి ఎత్తన్న తాలింపుకు ఇక వేరే ఏమి వేయద్దండి. ఇంకా ఆయంత గింజలకు తప్ప ఉల్లిగడ్డ అవి ఇవి ఏమి వేయద్దు. అలా అవి కాలినాక ఒక 2 పచ్చిమిర్చి తాలింపుకు, నూనెలనే పసుపు వేయాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు పసుపు వేసి కలిపినా కదా కలర్ఫుల్గా వచ్చినాయి వక్కలు. కొంచెం మూత పెట్టుకొని ఉమ్మటీలాలి. ఇప్పుడు కొంచెం నూనెలో మగ్గినాయండి. ఇలా వాటర్ వేయద్దు. ఇప్పుడు పచ్చిమిర్చి ఎత్తన్న తెలంగాణలో చాలా వరకు సొరకాయ కూర తిట్టునే వండుతారండి. ఆయంత గింజలు వేసి దొరికితే మార్కెట్లలో దొరుకుతాను. ఇప్పుడు అందరు తెచ్చుకుంటాను. టమాటా వేయకుండా దీన్ని ఇట్లనే నూనెలు ఉడికియాలి. చాలా టేస్ట్ ఉంటుంది. సరిపడా ఉప్పు, మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ ఉడికినాయి చూడండి. అంటే ఇవే వాటర్ తోటి ఉడికితే అయిపోతుంది. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు సొరకాయ కూర రెడీ అండి. కొంచెం అంతా కొత్తిమీర చల్లి మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. సొరకాయ కూర ఈ విధంగా వండితే బాగా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఇట్లనే ట్రై చేయండి. మీరు ఎట్లా నచ్చుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఆ సొరకాయ కూర నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా వండి చూడండి. బాయ్ అండి.